ఇప్పుడు సౌందర్యని హాస్పిటల్కి తీసుకెళ్తే హ్యాపీగా ఈ గండం నుంచి బయటపడుతుంది. కానీ ఇప్పుడు సౌందర్య ఇంటికి వెళ్ళడం కాస్త లేట్ అయిందంటే ఇటు నుంచి ఇటే శ్మశానానికి వెళ్లాల్సి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు? నిజం. నువ్వు చేసిన ఈ భాగోతం గురించి నీ అమ్మా బాబులకి తెలిసిపోయింది. ఆత్మాభిమానం కొంచెం ఎక్కువ ఉన్నోళ్ళు కదా, చాలాసేపు ఓపిక పట్టలేరు. సౌందర్య, రిలాక్స్. నీకేం కాదు. తీసుకో. బతకాలంటే ఊపిరి తీసుకోవాలి కదా. అక్కడ వాళ్ళు ఊపిరి తీసేసుకుంటున్నారు చావడానికి. మా అమ్మ నాన్నకేమైంది? నువ్వు చేసిన పుణ్యమేనే వాళ్ళని చంపేస్తుంది. నేనేం చేసినా? ఏం చేసావా? నిన్ను కలవకూడదని ఇతని దగ్గర వాళ్ళు మాట తీసుకున్నారు. నువ్వేమో మాట తప్పి ఇలా అందరి కళ్ళు గప్పి అతన్ని కలిశావు. నీలాంటి కూతుర్ని కన్న తల్లిదండ్రులు చావకేం చేస్తారే? వాళ్ళకేం కాదు సౌందర్య, ముందు హాస్పిటల్కి వెళ్దాం. పద పద. నాకేం కాదు అభి, కానీ కానీ మా అమ్మ నాన్న నేను ఇంటికి వెళ్ళాలి. అది కాదు సౌందర్య. నువ్వు చచ్చినా పర్వాలేదు, అమ్మా నాన్నల్ని బతికించుకోవాలనుకుంటున్నావు కదా. శభాష్ సౌందర్య. చెప్పరా సూర్య. సౌందర్య 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 సౌందర్య, చూసావా నడవలేకపోతున్నావు. నా మాట విను, హాస్పిటల్కి వెళ్దాం పద. పోనీ డాక్టర్ని ఇక్కడికి రమ్మన్నా? వద్దు వద్దు, నాకేం కాదు. సౌందర్య నేను వేస్తాను అభి, నేను వేస్తాను. పోనీ హాస్పిటల్కి వెళ్దాం. సౌందర్య సౌందర్య, నేను తీసుకెళ్తాను. అభి, నువ్వేం బాధపడకురా, సౌందర్యకేం కాదు. ప్రేమ బాధ పెడుతుందని తెలుసు, కానీ ఇంతలా చిత్రవద చేస్తుందని ఎప్పుడూ అనుకోలేదురా. ఎందుకు ఇలా చేస్తున్నావు? అటు కన్న తల్లిదండ్రులు, ఇటు ప్రేమించినవాడు, ఇద్దరిని దగ్గర కాకుండా ఎందుకు ఇలా చేస్తున్నావు? ఈ మాత్రం దానికి మళ్ళీ మమ్మల్ని ఎందుకు పుట్టించావు? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు ప్రేమలో బాధలేనా? సంతోషాల్ని చూపవా? ఏం పాపం చేశాం మేము? పాపం చేశాం. అవునరా, ఆయనకి అప్పట్లో మా ప్రేమ నచ్చలేదు, తీసేసుకున్నాడు. మళ్ళీ పుట్టించాడు, కలిసేలా చేశాడు. మళ్ళీ కక్ష సాధిస్తున్నాడు రా. రే అభి, ఇది చాలా చిన్న విషయం రా, దీనికోసం నువ్వు మనసు పాడు చేసుకోకు. సౌందర్యకేం కాదురా. అమ్మా నాన్నలు, వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా ఏమీ కాకూడదు, ఏమీ కాకూడదు. చంద్రిక, నా బిడ్డ బ్రతుకుండడం నీకు ఇష్టం లేదా? మావయ్య, ఆ మావయ్యనే మాట్లాడుతున్నాను. ఇంత వేడుకుంటున్నాను దాన్ని ప్రాణాలతో వదిలేయమని. అది కాదు. ఎలా చెప్తే అర్థమవుతుంది నీకు? మీరు అపార్థం చేసుకుంటున్నారు మావయ్య. అది నా కన్న బిడ్డ. సౌందర్య బాగోగుల గురించి నాకంటే ఎక్కువ తెలుసా మీకు? తండ్రిగా ఆలోచిస్తున్నారు, అందుకే మీకు దాని మనసు అర్థం కావట్లేదు. తండ్రిని కాబట్టే దాని ఆయుష్ కోరుతున్నాను. ఆవేశాలకు పోయి దాని ప్రాణాలతో చెలగాటం ఆడకండి. మీకు దండం పెడతాను, మీరంతా నా బిడ్డను వదిలేసి దూరంగా పొండి. అభికి దూరమైన మరుక్షణమే అది ప్రాణాలు వదిలేస్తుంది మావయ్య. ఇంకా మిగిలేదేమీ లేదు. నోరు మూయి, నోరు మూయి.
ఊరుకునుంటే పెద్ద చిన్న మర్చిపోయి మాట్లాడుతున్నావు. సౌందర్య గదిలో లేదన్న విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసే లోపే నువ్విక్కడి నుంచి వెళ్ళి దాన్ని పంపు. వెళ్ళి దాన్ని పంపు. మామయ్య అది కాదు మామయ్య. అసలు నువ్వు పంపేదేంటి? సరసో పద, మనమే వెళ్ళి సౌందర్యం తీసుకొద్దాం. మామయ్య ఒక్క నిమిషం. నోరు మూసుకోమని చెప్పాను. గొడవ పెద్ద చేయకు. అర్థమైందా? ఇంకేం మాట్లాడుకో. ఏమైంది? అమ్మగారు, అది ఈ అమ్మాయి సౌందర్య ఫ్రెండ్ చంద్రిక మామ్. సౌందర్య ఇంకేంటికి రాలేదా? అమ్మా, అది తనొచ్చినప్పుడు తనకు శుభవార్త చెప్పి తన కళ్ళలో సంతోషం చూద్దాం అనుకున్నాను. ఏంటమ్మగారు అది? నువ్వే ఉద్దేశంతో ఈ విషయాన్ని మామ్ దగ్గర దాచావో మాకు అర్థం కాలేదు. కానీ మీరనేది దేని గురించి చిన్నబాబు గారు? పార్వతి పుట్టుకకే అర్థం మార్చాలని ప్రయత్నించావు. ఎందుకు గని? చిన్నమ్మాయి గారు, మీరంటుంది నువ్వు ఆంటీ దగ్గర దాచిన రహస్యం వాళ్ల ప్రేమను మరణమే విడదీయలేకపోయింది. మరెందుకింత పిచ్చి ప్రయత్నం గని? ఇప్పుడు వాళ్ల ప్రేమ కండగా ఆంటీ ఉన్నారు. ఇక వాళ్ల ప్రేమకు ఓటమి లేదు. మీరనేది సౌందర్య గురించేనా? అవును గని, సౌందర్య అభిల ప్రేమను అర్థం చేసుకున్న ఆంటీ వాళ్ల ప్రేమను దీవిస్తున్నారు. సౌందర్య సంతోషంగా ఉండాలి. అదే మా అందరూ ఆశ. అమ్మగారి మాట అంటే శిలాశాసనం కన్నా ఎక్కువ అని మా నమ్మకం. నీలాంబరికి ఇచ్చిన మాట కోసం అమ్మగారికి ప్రాణమైన పెదబాబు గారిని దూరం పెట్టారు. ఇప్పుడు మాట తప్పుతారని అనుకోని అమ్మగారు. ఏం మాట్లాడుతున్నావు కానీ? మామ్ పెద్ద మనసుతో సౌందర్య సుఖం కోరి తను కోరుకున్న జీవితాన్ని అందిస్తున్నారు. లేదు చిన్నబాబు గారు, లేదు, అలా జరగకూడదు. ప్రేమ కోసం మళ్ళీ పుట్టిన వాళ్ళు కలవాలి. కానీ అది చంద్రిక, నువ్వు వెళ్ళు. సౌందర్యని త్వరగా ఇంటికి రమ్మను. వెళ్ళు. మామయ్య అది కాదు మామయ్య. చెప్పాను కదమ్మా, వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్ళమ్మా, త్వరగా సౌందర్యం రమ్మను. వెళ్ళు. ఏమైంది కానీ? ఆ అమ్మాయి ఏదో చెప్పబోతుంటే నువ్వు తన్ని పంపించేశావేంటి? అమ్మగారి ముందు పిల్లలు ఎందుకులే చిన్నబాబు గారు, అందుకే పంపించేశాను. ఇంకా నీకు భయం ఏంటి కానీ? నీకు ధైర్యం చెప్పడం కోసం మామ ఆ రోజు క్రిష్ సౌందర్య నిశ్చితార్థానికి నిర్ణయం తీసుకుంది. అమ్మగారు విషయం తెలియక నిర్ణయం తీసుకున్నా నేను మాత్రం తెలిసే అంగీకరించాను చిన్నబాబు గారు. నా బిడ్డ ఈ ఇంటి కోడలుగా మారి అమ్మగారి నీడలో 100 ఏళ్లు బతకాలని ఆశపడ్డాను. నీ బిడ్డ సంతోషంగా ఉండడం కోసమే కానీ మేము ఆలోచిస్తున్నాం. లేదు చిన్నబాబు గారు, ఈ ఇంటికి దూరంగా ఉండటానికి కారణం రాబోయే ప్రమాదాన్ని ఊహించి, కానీ ఆ ప్రమాదాన్ని ఆపగలిగే శక్తి ఒక్క అమ్మగారికే ఉందని ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజే అమ్మగారిచ్చిన మాట ద్వారా ధైర్యం వచ్చింది. గని, పార్వతీ పెదబాబులు ఒకరి కోసం ఒకరు బతికారు. సౌందర్య మనసులో ఉన్న నా పెదబాబు ప్రతిరూపాన్ని ఎందుకు దూరం చేయాలనుకుంటున్నా? వాళ్ళు దగ్గరైతే నా బిడ్డ నాకు శాశ్వతంగా దూరం అవుతుంది అమ్మగారు.
నా బిడ్డ ప్రాణాలతో ఉండాలంటే అతనికి దూరంగా ఉండాలమ్మా. వాళ్ల తలరాతను మార్చడానికి మీరు విధితోనైనా పోరాడగలరమ్మా. నా బిడ్డకు ప్రేమ లేకపోయినా పర్వాలేదు, కన్నబిడ్డ ప్రాణాలతో కళ్ళ ముందే ఉంటే చాలమ్మా. నాకు నా బిడ్డ ప్రాణాలు భిక్షగా పెట్టండమ్మా, భిక్షగా పెట్టండమ్మా, భిక్షగా పెట్టండి. అయ్యో లేగని లేగు లేగు. ఏంటి కానీ ఇది? వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు. వాళ్ళు ఒకటైతే సౌందర్య ప్రాణాలు పోవడం ఏంటి? నీ అర్థం లేని భయాలతో వాళ్ళని దూరం చేయొద్దు. కానీ మా అక్క కూడా పెదబాబు గారి కోసమే పుట్టిందని అనుకున్నాను, కానీ తన ప్రేమే తన ప్రాణాలు తీసింది. మళ్ళీ పుట్టిన వాళ్లను ప్రేమే యమపాసంలా వెంటాడుతుంది. మళ్ళీ ఆ తప్పు జరగనివ్వని చిరబాబు గారు. గని, నువ్వు బాధలో ఉన్నావు. మేం చెప్పేది అర్థం చేసుకో. వాళ్ళకి తోడుగా ఈరోజు ఇంతమంది ఉన్నాం. చిన్నమ్మాయి గారు, నా బిడ్డ సంతోషంగా ఉండాలంటే, నిండు నూరేళ్లు బతకాలనుకుంటే, నా బిడ్డను మీ ఇంటి కోడలిగా అడుగుపెట్టనివ్వండి అమ్మగారు. మీకు దండం పెడతాను. ఎంత చెప్తున్నా నీ మూఢనమ్మకాలతో వాళ్ళని విడదీస్తానంటావేంటి? నావి మూఢనమ్మకాలు కావమ్మా, జరగబోయే నిజాలు, జరగబోయే విధి రాత. ఏంటి కానీ నువ్వనేది? అమ్మగారు, మీరు చెప్పండి. మీ నిర్ణయం మారదనే నమ్మకంతోనే మేమున్నాం. గని, కన్నబిడ్డ అర్ధాయువుతో ఉండాలని ఏ కన్నవాళ్లు కోరుకోరు. అంటే అమ్మగారు, మీరిచ్చిన మాట ప్రకారం నా బిడ్డని ఇంటి కోడలుగా చేసుకుంటారా? కన్న ప్రేమతో తను నిండు నూరేళ్లు బతకాలని కోరుకుంటున్నారు. నేను సౌందర్య సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు నా కళ్ల ముందుండాలని కోరుకుంటున్నాను. చాలమ్మా, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడిప్పుడే సౌందర్య నా మీద ప్రేమతోనూ మీ మాట మీద గౌరవంతోనూ ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది. చిన్నబాబు గారు, చిన్నమ్మాయి గారు, మళ్ళీ దానికి లేనిపోని మాటలు చెప్పి దానికి ప్రేమ మీద ఆశ పుట్టించకండి. దానిలో ప్రేమ పెరిగితే దానికి ఆయువు తగ్గిపోతుంది. గని, నేను మాటిస్తున్నాను. సౌందర్య నూరేళ్లు సంతోషంగా ఉండేలా చూసుకునే బాధ్యత నాది. నేనుండగా తనకి ఏ విషయంలోనూ లోటు రానివ్వను. అవసరమైతే తన ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డు వేస్తాను. ఈ జీవితానికుంది ఈ ఒక్క కోరికే అమ్మగారు. నా బిడ్డ నూరేళ్లు బతకాలి. ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది అమ్మగారు. ఈ అమ్మగారు మాటిస్తే గీత గీసిన బ్రహ్మదేవుడు కూడా ఏమీ చెయ్యలేడు. మామ్, చిన్నబాబు గారు, చిన్నమ్మాయి గారు, విన్నారుగా అమ్మగారి మాటలు. మీరు నా బిడ్డని మీ ఇంటి కోడలు చేసుకుంటానని మాటివ్వండి. గని, నా నిర్ణయం నా బిడ్డల నిర్ణయం.
ఎప్పుడూ వేరు కాదు. ఆ సంగతి నీకు తెలుసు. భయపడకు. నా బిడ్డలు నన్ను కాదు అని ఎప్పుడు ఏది చేయరు. నువ్వు ధైర్యంగా ఉండు. భవానీ, ఎక్కడున్నది? ఇంకెక్కడుంటుంది? వాడి దగ్గరే. మరిప్పుడు వెళ్ళి గ్రానీతో చెప్తుందేమో. ఏం చెప్తుంది? అభి దగ్గరికి వెళ్ళొస్తున్నానని చెప్పిందనుకో, కొంప మునిగిపోతుంది కదా. అది చెప్పాలనుకోదు. చెప్పాలనుకున్నా మనం చెప్పనివ్వం. ఒకవేళ చెప్పినా వాళ్ళని నమ్మనిస్తామా? నాకిట్లా అయిన విషయం మా అమ్మాయికి తెలియనివ్వకూడదు. పద. ఏయ్, నడు. ఆ మాట చాలా అమ్మగారు. అమ్మా, సౌందర్య. అమ్మా, అయ్యా, నీకేం కాలేదు కదా? ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళావమ్మా? చిన్నబాబు, నీకు చెప్పాను కదా, అక్కతో చెప్పలేదా? అయినా నిశ్చితార్థం దగ్గర పడుతుంది కదక్క. అందరికీ హాయ్లు బాయ్లు, చాలా మందికి వీడుకోలు చెప్పుకోవాల్సింది కదక్క. వీడుకోలా? అదే అక్క, ఇప్పటిదాకా ఎంత దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్ అయినా ఇక నుంచి దూరం కాక తప్పదు కదా. మరి వాళ్ళకి వీడుకోలు చెప్పాలి కదా. కదూ సౌందర్య? మరి మీరెలా వెళ్ళారంటీ? ఆహా, అంటే అది నాకు చెప్పింది. సరే, నేను వస్తానని తోడు వెళ్ళానన్నమాట. ఇందులో కూడా అనుమానించడమేనా? సౌందర్య, ఇలా రామ్మా. సౌందర్య, సౌందర్య, ఏమైందమ్మా? బయటకేమీ లేదని చెప్పాలనుకున్నా లోపలేదో ఉందని కళ్ళల్లో నీ బాధను చూస్తేనే అర్థమవుతుంది. నువ్వు చెప్పమ్మా, ఏమైంది? అక్క అడుగుతోంది కదా, చెప్పు సౌందర్య, చెప్పు చెప్పు. అది వచ్చేటప్పుడు కాలు బెణికిందక్క. కాలు కాలు పిడికిద్దా? ఎక్కడా? ఏదమ్మా? కంగారు పడాల్సిందేం లేదక్క, చిన్నదే. చిన్నదే కదా, నిర్లక్ష్యం చేస్తే అదే రేపు పెద్దదై ఇబ్బంది పెడుతుంది. హాస్పిటల్కి తీసుకెళ్ళకపోయావా భవాని? నేను ఇదే మాట అన్నానక్క. సౌందర్య వింటేనా ఇంట్లో నువ్వు గని సరస్వతులు కంగారు పడతారంటూ నన్ను కంగారు పెట్టి తీసుకొచ్చింది. నువ్వు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలమ్మా. ఎలాంటి పరిస్థితుల్లోనూ నీ కళ్ళల్లో బాధను చూడకూడదు నేను. గని, సౌందర్యం లోపలికి తీసుకెళ్ళండి. చిన్నబాబు, నువ్వు ముందు డాక్టర్కి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పు. నేను చెప్పానక్క, తనే వద్దని చెప్పింది. ఏంటి సౌందర్య, వద్దని చెప్పావుగా, చెప్పవేంటి అక్కకి?